లోక జనములలో నుండి నువ్వు బయలు వెళ్ళాలి. ఆ జనముల చర్యలలో నువ్వు ఏకీభవించకూడదు. ప్రత్యేకింపబడిన జీవితాన్ని సాధన చేయాలి. వారి మాటల చొప్పున నీవు మాట్లాడకూడదు. వారి ప్రవర్తన చొప్పున నీవు ప్రవర్తించకూడదు. వారి ఆకర్షణలను బట్టి వారు పరిగెత్తినట్టు నీవు కూడా తుచ్చమైన వాటి వెంట పరిగెత్తకూడదు. వారు అల్పకాల పాప భోగమునకై వాంఛించినట్టు వెంపర్లాడినట్టు నువ్వు వెంపర్లాడకూడదు బిడ్డ. నువ్వు మిగిలిన జనములతో లెక్కింపబడకూడదు. నీవు నా స్వకీయ సాంపాద్యమో, నేను నా ప్రాణమును రక్తమును క్రయధనముగా ఇచ్చి కొనుక్కున్న నా సొత్తు నీవు ప్రత్యేకంగా ఉండాలి. ఒంటరిగా అయిన వాడు 1000 మంది అగు లేదా 10,000 మంది అగునంటే లోకానికి వేరై దేవునితో ఒంటరిగా గడిపేవాడు. అర్థమైందా? ఒంటరి అయి దేవునికి సమీపమైన వాడు.